దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 19 నుండి 21 వరకు చదువుకొని కింద ఉన్న లేఖన భాగాలు వచనాలు కూడా ధ్యానించుకుందాం. అద్భుతమైన మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. జాగ్రత్తగా విందాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు కష్టం వచ్చినప్పుడు వారు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టారు. ఎందుకు అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో వారు తెలుసుకున్నారు. దేవుడు కష్టాల నుంచి విడిపించే దేవుడు, శ్రమలు, బాధలు, నిందలు, ఇరుకులు వీటన్నిటి నుంచి విడిపించే దేవుడు అని వాళ్ళు తెలుసుకున్నారు. మరి నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీవు ప్రతి చిన్న విషయంలో టెన్షన్ పడుతూ మానసికంగా శరీరానుసారంగా కృంగిపోతూ ఎందుకు బలహీనరాలుగా ఉంటున్నావు? నీవు కూడా కష్టకాలం వచ్చినప్పుడు, చెప్పుకోలేని బాధలు, నిందలు వచ్చినప్పుడు ఈ వచనం ఎత్తిపట్టి ప్రార్థన చేయకూడదు. ఇశ్రాయేలు ప్రజల వలె దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన ఎందుకు చేయకూడదు? చూడండి, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. వారు కూడా తొలగిపోయారు, లోకం వైపు, లోకాశల వైపు చూశారు. కానీ వారు కష్టం వచ్చినప్పుడు, వారికి బాధలు, ఇరుకులు వచ్చినప్పుడు వారు వెంటనే వారి మనసు మార్చుకొని వారు దేవుని నమ్ముతూ దేవుని మీద విశ్వాసం కలిగి ప్రార్థించారు. దేవుని కృపను వారు కళ్ళారా చూశారు. నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీ ఆత్మీయ జీవితంలో యేసు ప్రభువును నమ్ముతూ యేసు ప్రభు మీద విశ్వాసం కలిగి ఉన్నప్పుడు కష్టం వచ్చినప్పుడు మనుషుల దగ్గర వెళ్లకుండా దేవుని దగ్గరకు వచ్చి మొరపెడతావు. వాళ్ళు మొరపెట్టారు, మొదటిది. రెండోది, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. చూసారా, ఎప్పుడైతే దేవునికి మొరపెట్టడము, దేవుని సన్నిధిలో కూర్చొని నీ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు తెలియపరుస్తావో దేవుడు వెంటనే ఏం చేస్తాడంటే విడిపించెను అంటున్నాడు. అంటే కష్టం నుంచి విడిపిస్తాడు, శ్రమల నుంచి విడిపిస్తాడు, బాధల నుంచి, ఇరుకుల నుంచి విడిపించే దేవుడు. రెండోది. మూడోది ఏం చేస్తున్నాడంటే వారిని బాగు చేసెను. అంటే తన వాక్కును పంపాడు. అంటే వాక్ అంటే ఏంటంటే అప్పుడున్న ప్రవక్తలు, ఆ ప్రవక్తకు మోషే ఉన్న కాలంలో వాళ్ళు వచ్చి దేవునికి మొరపెడుతున్నప్పుడు, లేదా మోషేకు మొరపెడుతున్నప్పుడు, మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే మోషేతో మాట్లాడి, ఇగో నేను వారిని బాగు చేయబోతున్నాను, నేను వారిని విడిపించబోతున్నాను, నేను వారిని ఆశీర్వించబోతున్నానని వెంటనే మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఆ మోషే దేవుడు మాట్లాడిన మాటలు మోషే వారికి తెలియపరిచాడు. అందుకే ఇక్కడ ఏమంటే ఆయన తన వాక్కును పంపుతాడు, వారిని బాగు చేసెను అని రెండోది వాగ్దానం చేస్తున్నాడు. మూడోది ఏం చేస్తాడంటే ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. అంటే ఏ గుంటలైతే పడిపోయినావో, ఏ అగాధమైన ఊబిలో, పాపములో పడిపోయినావో, అంధకారంలో, చీకట్లో పడిపోయినావో, రోగములతోనూ, కష్టాలతోనూ, ఇరుకులతోనూ, ఇబ్బందులతో పడిపోతున్నప్పుడు ఏ మనిషి కూడా సహాయం చేయడు, గుర్తుంచుకోండి. ఎందుకంటే అందరూ రాయి తీసుకొని వచ్చారు, కొడుతూ ఉన్నప్పుడు 99 మంది కొడుతున్నప్పుడు ఒక్కడు కూడా మిగిలిపోయినప్పుడు వాడు చెయ్యి ఇచ్చి నిన్ను పైకి తీసుకెళ్ళాలన్న ఆలోచన ఉండదు. నేను కూడా రాయి తెచ్చాను, రాయి వేసిపోతానని వేసిపోతాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు గుంటలో ఉన్నావు, ఆయన పైన ఉన్నాడు, నిన్ను హస్తాన్ని పట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే నేను పైకి తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో నీ ఉన్నావు. కాబట్టి ఎప్పుడైనా దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ ఇశ్రాయేలు ప్రజల్లాగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి ఇచ్చిన వాగ్దానం వారిని విడిపించెను, వారిని బాగు చేసెను. చూసారా, మళ్ళీ వారిని విడిపించెను అంటే
దేవునికి మొరపెడుతుంటే వాళ్ళు ఎన్ని అద్భుతాలు చూడగలిగారు. అందుకే నువ్వు ఈనాడు ప్రతి చిన్న విషయాన్ని దాని భూతద్దంలో చూస్తూ మానసికంగా శరీరానుసారంగా ఒత్తిడికి గురవుతూ కృంగిపోతూ ఏడుస్తూ బలహీనరాలుగా అవుతున్నావు. కానీ దేవుని వైపు చూడలేకపోతున్నావు. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు అద్భుత కార్యం చేశాడు. పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారు నడిపించిన దేవుడు. వాళ్ళు కాళ్ళు వాయలేదు, వారి బట్టలు పాతగిల్లలేవు. వారికి అడగక మునిపే వారికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించిన మహాదేవుడు ఆయన. తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న నీవు కూడా, యేసుక్రీస్తు కూడా నిన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు. శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిన్ను విడిపించే దేవుడని నువ్వు నమ్మక విశ్వసించక కృంగిపోతుడు ఇబ్బంది పడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు ఏమి ప్రయోజనం? ఒకసారి ఆలోచించేయండి. ఏం సాధిస్తావు? ఏం పొందుకుంటావు? సమాజంలో విలువ ఉండదు, కుటుంబంలో విలువ ఉండదు, సంఘంలో విలువ ఉండదు, కులం వాళ్ళ దగ్గర, పాలు వాళ్ళ దగ్గర, కాలనీ వాళ్ళ దగ్గర, ఇంటి పక్క వాళ్ళ దగ్గర, ఈ పక్క ఆ పక్క ఉన్న వాళ్ళ దగ్గర విలువ ఉండదు. నీ విలువలను పెంచుకోవాలంటే నువ్వు కంపల్సరీ మోకరించి ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, కన్నీటి ప్రార్థన చేయడం, వ్యక్తిగత ప్రార్థన చేయడం, దేవుని మీద ఆధారపడడం చేసినప్పుడు కంపల్సరీ ఇవి 3 జరుగుతాయి. గురించి విడిపించెను, బాగు చేసెను, విడిపించెను అని 3 మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత వారు చూడు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మొట్టమొదటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ప్రభువా, మమ్మల్ని కష్టాల నుంచి విడిపించావు, ఇబ్బందుల నుంచి విడిపించావు అని మొదటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. రెండోది ఏం చేశారంటే వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక అన్నారు. దేవునికి కృతజ్ఞత అర్పణలు ఇచ్చారు, కానుకలు ఇచ్చారు. దేవునికి ఏం చేశారు? కానుకలు అర్పించారు అనేది రెండోది చేశారు. మూడోది ఏం చేశారంటే ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. అంటే 3 విషయాలు దేవుడు చేసిన 3 కార్యాలు వారి జీవితంలో 3 విషయాలు చేస్తున్నారు. మొట్టమొదటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు, రెండవది కృతజ్ఞతార్పణలు అర్పిస్తున్నారు, మూడవది ఆయన కార్యములు ప్రకటించుదురుగాక. ఆయన కార్యములు ప్రకటించుదురుగాక. నీవు కూడా అలా ఉంటే నీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ప్రతి విషయంలో టెన్షన్ పడకుండా, మానసికంగా శరీరానుసారం కృంగిపోకుండా ఉండు. ప్రార్థన జీవితం కలిగి ఉండు. ఇప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు చేసిన దేవుడు ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ప్రార్థన. కన్న తండ్రి, వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి ఓదార్చి నందుకు మీ కృతజ్ఞతలు. మా కష్టాల నుంచి విడిపిస్తానని వాగ్దానం చేశావు అయ్యా ప్రభువా. నడిపిస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు. అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.